హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాని. వెల్కమ్ బ్యాక్ నల్లం వ్లాగ్స్ ఛానల్. మరియు కొత్త వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చేసే ముందు ఒక లైక్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ కోసం అయితే. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, దగ్గరికి అయితే వచ్చేయండి. ఇదే DJI Osmo మొబైల్ 7P అనమాట. మొబైల్కి అయితే గింబల్ అయితే యూజ్ చేస్తారు, షేక్ కాకుండా మొబైల్ అయితే. సో ఇదైతే 1 year వారంటీ అయితే ఇచ్చారు, విత్ బిల్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలా. సో చూడ్డానికైతే ఇలా ఉంది, ఓపెన్ చేసి చూద్దాము. సో దీని ఫ్యూచర్స్ అయితే చూసుకుంటే, ఫ్యూచర్స్ అయితే దీని మీద ఏం లేవు, మనమే అయితే వాడి రివ్యూస్ అయితే చెప్పాలన్నమాట. సో దీనిలో ఏమేమి వస్తాయంటే, ఓస్మో మొబైల్ 7P గింబల్ అనమాట, స్టాండ్. ఇంకొకటి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోన్ క్లాంప్. ఇంకొకటి మల్టీ ఫంక్షనల్ మాడిక్యూల్ అంట. ఇంకా స్టోరేజ్ పౌచ్, ఇంకా మొబైల్ కేబుల్, ఇంకా ఫోన్ ఛార్జింగ్, ఆడియో రికార్డింగ్ కేబుల్, ఇంకా సమ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇదైతే ఎంఆర్పి రేట్ వచ్చి 16,990 రూపీస్ అనమాట. ఇదైతే బ్లాక్ కలర్ అనమాట. దీంట్లో ఏంటంటే ఇదే అనమాట టాప్ మొబైల్ గింబల్లో అయితే టాప్ ఇదే అనమాట, DJI Osmo 7P. ఇంకోటి ఏంటంటే ఇది రిలీజ్ అయ్యి జస్ట్ 2 months అయితే అవుతుంది. ఇప్పుడైతే ఆఫర్లో అయితే నాకు తెలిసి అమెజాన్ దాంట్లో 13,490 రూపీస్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్తో అయితే ఒక 1,200 అయితే తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ చేద్దాము. జస్ట్ ఇదేం లేదు, ఇక్కడ ఒకటి అయితే ఉంది, దాన్ని ఇట్లా లాగేది అనమాట. ఇదేమైతే మామూలుగా నేనైతే వీడియోస్లో చూసినప్పుడు చాలా అయితే హైట్ అయితే ఉన్నింది. దీని వెయిట్ అయితే 370 grams అనమాట. మంచి పౌచ్ అయితే ఇచ్చాడు. ఇంకా దీంట్లో ఏమి ఇచ్చినాడు అయితే చూద్దాము. ఇంకా ఈ డాక్యుమెంట్స్, ఇదైతే వారంటీ కార్డ్ అనమాట. ఇంకా మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చాడు. ఇది మైక్ సెట్ చేసుకోవడానికి. దీనిలో అయితే ఏంటంటే ఫ్లాష్ లైట్ కూడా అయితే ఉంది, ఫ్లాష్ ప్లస్ మైక్ అన్నీ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇవే అయితే సైడ్ పెట్టేద్దాము. ఇదే అనమాట మ్యాగ్నెటిక్ హోల్డర్ మొబైల్కి. సో ఇదే అనమాట, ఇది ఫ్లాష్ లైట్ ప్లస్ ఏంటంటే సెన్సార్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మైక్ లాగ్ కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఇది మైక్ లాగా యూజ్ చేయాలంటే ఇక్కడ నుంచి మొబైల్ కేబుల్ పెడితే మైక్ లాగా వాడేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే గింబల్ అయితే ఓపెన్ చేద్దాం. గింబల్ ఓకే, ఆన్ అయిపోయింది. పవర్ ఆఫ్ చేద్దాం. దీనిలో అయితే మాన్యువల్, సపోజ్ ఇదే పవర్ ఆఫ్, ఇంకా ఇది రికార్డు. ఇదైతే మనమైతే మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా మొబైల్ ఇట్లా స్లైడ్ తిప్పచ్చు. సో అయితే జస్ట్ అయితే మనం అయితే మౌన్ చేద్దాం, ఎట్ట తీయాలి. ఓకే, చూడండి మ్యాగ్నెటిక్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది దీనికి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఓకే, ఇదైతే మనమైతే మొబైల్ అయితే పెట్టి ఏందని అయితే చూద్దాము, ఎలా వర్క్ చేస్తుంది ఏమనైతే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం DJI గింబల్ అయితే మనం ఆటోమేటిక్ ఫోకస్ అయితే అవుతుంది అనమాట. ఇట్ట పెడితే మీకైతే అర్థం కాదు, నేనైతే కింద పెడతాను, అది చూద్దాం ఏమాత్రం ఫోకస్ అవుతుంది అనేది. సో ఫ్రెండ్స్, దీని రివ్యూ అయితే మనమైతే ఇవ్వలేకపోయినాము, ఎందుకంటే కొంచెం కొత్తగా కదా, మనకి తెలియాలి ఫస్ట్. మనకు తెలిసిన తర్వాతనే అయితే మనమైతే రివ్యూ ఇస్తే బాగుంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దీంట్లోంచి నేనైతే రికార్డ్ చేస్తాను అనమాట. ఏంటంటే దీంట్లో ఉండేటి అన్నీ గెలుగుదాము, గెలికి ఏంది స్పెషాలిటీ, దేనికి ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఇది అన్నీ అయితే ట్రై చేద్దాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే దీనికి ఫ్లాష్ లైట్ ఉంది, ఇదే అనమాట ఫ్లాష్ లైట్. బాగా అయితే ఫోకస్ అవుతుంది అనమాట. ఇదేంటంటే ఒక చోట పెట్టి మనం కన్నా పెట్టేసి అంటే తెలియకుండా అట్ట వీడియోస్ తీస్తే అట్టయితే మంచి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫోకస్ కాలేదు.
దీంట్లో కూడా నాకు తెలిసి ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. చూడండి నేను ఇట్లా కదిలి అయితే తీస్తున్నాను. నాకు తెలిసి 15% అయితే ఛార్జింగ్ ఉంది. ఇప్పుడైతే దీంట్లో 2 ఆఫ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వైట్ ఎల్ఈడి, ఇంకొకటి కొంచెం స్కిన్ కలర్ అనమాట. అది ఏం కలరో మరి నాకైతే తెలియదు అనమాట. సో అదే అయితే దీని అయితే రివ్యూ అయితే నాకు తెలిసి చాలా అయితే ఉంటుంది రివ్యూ. ఆ రివ్యూ అయితే చూసి అంటే ఈ గింబల్ ఎలా యూజ్ చేయాలి ఏమి అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే వేసుకోండి అనమాట, కొంచెం సపోర్ట్ కోసము. ఓకే దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో చూడండి ఇదైతే ఎక్స్ట్రా అయితే మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం హైట్ కోసం అయితే. చూడండి